ఈరోజు ఎంపీఆర్డీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మీ అందరికీ సోదర సోదరీమణులు, అట్లాగే ఈ సమావేశానికి హాజరైన శ్రీనన్న జవాబు టీవీ దానికి సంబంధించి, అట్లాగే రామారావు గారు, శ్రీనివాస్ గారు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ గారు, అట్లాగే ఇప్పుడే తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెట్టారు వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి అడవయ్య మన ముందున్నారు. ఎంత ప్రధానమైన డిమాండ్ మీరు తీసుకున్నారంటే చాలా న్యాయమైన డిమాండ్. మొట్టమొదట ఈ ప్రభుత్వము కేంద్రీకరించాల్సిన అంశం. 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చే ముందు మనకు వాగ్దానం చేసింది, రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేస్తూ 6 గ్యారంటీలు ఏవైతే చెప్పిందో ఆ గ్యారంటీలలో పెన్షన్కు సంబంధించిన అంశం కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి అమలు చేస్తాను. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఏదైతే 4000 ఉందో అది ఏమాత్రం సరిపోదు, 6000కు పెంచుతానని. మిగతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటివి అవి 2000 ఉన్నాయి, 4000 వరకు పెంచుతానని. ఎంత సమయం కావాలి ఇంకా మీకు? 18 నెలలు గడిచిపోయింది కదా, ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎంత కాలం ఎదురు చూడాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా జెన్యూన్ డిమాండ్స్ ఈరోజు ఎంపీఆర్డీ ప్రవేశపెట్టిన తీర్మానంలో వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న చాలా న్యాయమైన సమస్యలు, డిమాండ్లు ఈరోజు ఈ తీర్మానంలో ఉన్నాయి. వికలాంగుల పెన్షన్ ఎప్పుడు అమలు చేస్తారు? 18 నెలలు గడిచిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, గవర్నమెంట్ ఫామ్ చేసినారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ ఎలక్షన్స్ అయిపోయినాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయుక్తం అవుతున్నారు అంటున్నారు. మరి ఎప్పుడు పట్టించుకుంటారు? 4000తో బతకడం సాధ్యమా? ఆ వచ్చే 4000 కూడా నెల నెల రావట్లేదు, పెండింగ్ లో ఉంటున్నాయి అని చెప్పి ఎక్కడికి పోయినా వికలాంగులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ డిమాండ్కు మీరు చేసే పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. సాధించుకునేంత వరకు కూడా సిపిఎం పార్టీ ఎంపీఆర్డీతో నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మిగతా పెన్షన్స్ పెంచాలి కదా, ఇంకా ఎన్ని రోజులు? పక్కకున్న రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కదా, అక్కడ వికలాంగులకు సంబంధించిన పెన్షన్ కావచ్చు, మిగతా ఆసరా పెన్షన్స్, చేయుత దాని పథకం కింద ఇచ్చే పెన్షన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు అక్కడ పెంచి అమలు చేస్తున్నారు కదా. మరి మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదు? ఓకే, ఏడాది అయిపోయింది, టైం కావాలంటే ఏడాది తీసుకో. అనేక రకాలైన ఆర్థిక ఏమైనా అవసరాలు, పరిస్థితులు ఉంటే వాటిని చక్కదిద్దుకో. కానీ 18 నెలలు గడిచిపోయింది, ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని చెప్పి వికలాంగులు ప్రశ్నిస్తా ఉన్నారు. అందుకని వెంటనే వికలాంగులకు సంబంధించి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను పెన్షన్ 6000కు పెంచాలి, మిగతా వాళ్ళ పెన్షన్స్ కూడా 4000కు 2000 నుంచి 4000కు పెంచాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆ కండరాల క్షీణతకు సంబంధించి 15,000 అడవయ 20,000 వాగ్దానం చేసింది ప్రభుత్వం. డిమాండ్ వాళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎట్లా బతకాలో తెలియక మంచానికే పరిమితమై ఇదైతుంటే కనిపించిన తల్లిదండ్రులు మొత్తంగా పిల్లల మీద కేంద్రీకరించి తమ జీవనోపాధిని కూడా పిల్లల కోసం భవిష్యత్తును ఆ రకంగా ఫణంగా పెడుతున్న సమయంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఆ పెన్షన్ ఏ రకంగా అమలు చేయాలి ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. 20,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి. రెండు చాలా తీవ్రమైన డిమాండ్. ఈరోజు ఏదైతే రాజకీయ అధికారం అంటున్నామో ఆ అధికారానికి దూరంగా వికలాంగులు ఉంటున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఈ దానితో మీకు నిమిత్తం లేదు, దీంట్లోకి మీకు ప్రవేశం లేదు. ఈ రోజున జనరల్ రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ రాజకీయ వాతావరణంలో తలపడి గెలవాలంటే
రౌడీయిజం, గూండాయిజం, డబ్బులతో, పూర్తిగా డబ్బులతో కూడుకున్న ఈ వ్యవస్థలో వికలాంగులకు గనక రిజర్వేషన్ కల్పించకపోతే ఆ రంగం మన నుంచి పూర్తిగా మనకు అందకుండా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ మీ సంఘం నుంచి వస్తా ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఖచ్చితంగా అన్ని చోట్ల, పంచాయతీల్లో ఉన్నాయి, మండల పరిషత్తులో ఉన్నాయి, జెడ్పీటీసీ వాటికి జిల్లా పరిషత్తులో ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించి వికలాంగులకు అది అందులో కూడా ప్రవేశం కల్పించేలా, ప్రవేశం వచ్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక రాష్ట్రాలు దీని గురించి ఆలోచిస్తున్నాయి. చాలా మంచి పాజిటివ్ గా ప్రభుత్వం వైపు నుంచే స్పందన వస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఈ పద్ధతిలో మేము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా మొత్తం గ్రౌండ్ సిద్ధమైంది. అనేక రైతు బంధు పూర్తి చేసినాడు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరికి ఇచ్చేస్తానని. అట్లాగే రేషన్ కార్డులు ఈ రోజు నుంచి ప్రారంభిస్తాడంట సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి. మరి అన్ని రకాలుగా ఈ రోజు దానికి సమాయత్తమైతూ పెండింగ్ లో ఉన్నాయి అన్ని క్లియర్ చేస్తున్నావు. వికలాంగులకు సంబంధించి, వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ఎందుకు ఆలోచించట్లేదు అని ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. చాలా న్యాయమైన డిమాండ్, వెంటనే పరిష్కరించాల్సిన డిమాండ్లు, వాటి పట్ల ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తా ఉంది ఈ ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. వెంటనే ఆ పద్ధతుల్లో 42% బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ తెస్తానని. దానికి ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తూనే సిపిఎం పార్టీ నుండి అదే సందర్భంలో వికలాంగులకు సంబంధించి స్థానిక సంస్థల్లో నామినేషన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వెంటనే ఆ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక మూడోది కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందే తీర్మానంలో పెడుతూ మాట్లాడారు. 130 మంది ఉద్యోగులున్న ఆ కార్పొరేషన్ ఈ రోజు ఎంతమంది ఉన్నారు? ఎవరితో నింపుతున్నారు? ఈ రోజు అంతా రిటైర్డ్ అయిన వాళ్ళు, ఏదో కొద్దిగా నామినల్ గా వాళ్లకు పేమెంట్ ఇచ్చి పనులు చేయించుకొని తాత్కాలికంగా వాళ్ళతో పని చేయించుకున్న వాళ్ళు. ఉద్యోగాలు కనీసంగా అక్కడైనా మనకు దొరకకపోతే, ఆ సంస్థను ఇంకా బలోపేతం చేయకపోతే, స్ట్రెంథన్ చేయకపోతే, అవసరమైన నిధులు దానికి కేటాయించకపోతే, వికలాంగుల గురించి ఆలోచించేది ఒకటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ కూడా అవసరమైన సిబ్బంది, అవసరమైన నిధులు కేటాయించకపోతే ఎట్లా పనిచేస్తుంది? ఇది ఎంత న్యాయమైన డిమాండ్ కదా, ప్రభుత్వం ఆలోచించాలి కదా. అందుకనే ఈ విషయం కూడా ఆలోచించాలి. అట్లాగే ఇందులో అనేక రకాలైన అంశాలు ఇందులో పెట్టారు. 4% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. డిమాండ్ చెయ్యంగా కొన్ని పోరాడి సాధించుకుంటున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలే రానియండి, ఒక వాతావరణం సృష్టించడానికి కానివ్వండి, కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు స్థలం ఉన్న వాళ్ళకి ఇప్పటికే మీరు కట్టుకోండి, ఒక్కొక్క విడత పూర్తి కాగానే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు ఏదైతే 5 లక్షలు ఉందో విడతల వారీగా చెల్లిస్తుంది. మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైతుంది? ఇక్కడ స్థలం అనేది ఎంత ఖరీదుతో కూడుకున్నది. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన వాటిల్లో మనం ఏమడుగుతున్నాం? మొట్టమొదట వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పించండి, కల్పించిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి కేటాయించండి. కేటాయించిన దాంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి వికలాంగులకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇందులో ఎంత న్యాయం ఉంది? అసలు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అంత సర్వే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇల్లు నిర్మించవచ్చు, G+1 G+2 3 ఫ్లోర్స్ నిర్మించాలా, 3 అంతస్తులు నిర్మించాలా, ఇట్లా అన్ని సర్వేలు చేస్తా ఉన్నారు. మరి ఇచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి కదా లక్షల సంఖ్యలో, అందులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 5% రిజర్వేషన్లు మొట్టమొదటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇల్లు వాళ్ళకే కేటాయించాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అట్లాగే మీరు అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 2016 ఆర్పిడి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి. అందులో ఎన్ని రకాలైన వైకల్యాలు మొత్తంగా దాన్ని అనేక
అంశాలు పెట్టి వీటన్నింటినీ వైకల్యాలుగా గుర్తించాలి అని చెప్పి ప్రభుత్వం చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి. ఇతర అన్ని అంశాలు మీరు పెట్టినాయి, స్పెషల్ స్కూల్స్, స్పీచ్, హియరింగ్, ఆటిజం సెంటర్లలో ఫీజుల నియంత్రణ, ఈ డిమాండ్లన్నీ కూడా చాలా జెన్యూన్ డిమాండ్లు. వీటన్నిటికీ సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తా ఉంది. రాబోయే కాలంలో వీటిని సాధించుకోవడానికి మీరు చేసే పోరాటాలలో ఖచ్చితంగా మీతో పాటు ఉంటుంది. పూర్తిగా మీరు విజయం సాధించే వరకు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుందని తెలియజేస్తూ సెలవు కామ్రేడ్స్. థ్యాంక్ యూ. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.